ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన అవకాశం బట్టి ఈరోజు మనం అబ్రహాము, లోతు వారి జీవితాల్లో దేవుని కార్యాలు ఇవన్నీ మనం చాలా అద్భుతంగా నేర్చుకోబోతున్నాం. చాలా శ్రద్ధగా వింటే చాలా అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు. బైబిల్ గ్రంథంలో మనం మరి ప్రతిదీ వాక్యానుసారంగానే ఉంటుంది కాబట్టి ముందుగా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆదికాండం 11వ అధ్యాయం 26 నుంచి 31 వచనాల వరకు. తెరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును, నాహోరును, హారానును కనెను. తెరాహు వంశవళిది. తెరాహు అబ్రామును, నాహోరును, హారాను కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరను పట్టణంలో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రామును నాహోరును వివాహం చేసుకునిరి. అబ్రాము భార్య పేరు సారా, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్సాకును తండ్రి అయిన హారాను కుమార్తె. సారై గుడ్రలయుండెను, ఆమెకు సంతానం లేదు. తెరాహు తన కుమారుడు అబ్రాము తన కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడు అబ్రాము భార్య అయినటువంటి సారాయి అని తన కోడల్ని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కలుదీల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరాహు హారాన్లో మృతి పొందాను. స్తోత్రం దేవ సర్వోన్నత సర్వాధికారి. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన మేము పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ కనాను యాత్ర గురించి మనం చూసినట్లయితే ఆదికాండం 11వ అధ్యాయం 26, 27, 28, 29, 30, 31 వచనాల్లో ఇక్కడ అబ్రహాము తెరాహు కుమారుడు. గమనించాలి, లోతు తెరాహు కుమారుడు. వింటున్నారా? అబ్రహామేమో తెరాహు కుమారుడు, లోతేమో తెరాహు కుమారుడు. అయితే అబ్రహాము లోతు యొక్క చిన్నాన్న అవుతాడనమాట. అంటే లోతు చిన్నాన్న అవుతాడు. లోతుకి చిన్నాన్న అవుతాడు అబ్రహాం గారు. అంటే లోతు అన్న కొడుకు అన్నట్టు మాట. ఓకే. అబ్రహాంతో నివసించుట లోతుకు ఇవ్వబడినటువంటి గొప్ప తరుణము, అవకాశము, అద్భుతం అనమాట. అబ్రహాము విశ్వాసుల తండ్రి, దేవుని స్నేహితుడు, నిజదైవ ఆరాధికుడు. అతని ఇంట లోతు బాల్యం నుండి నివసించాడు. వీరు కల్దీల దేశంలో ఊరు అనేటువంటి ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామం పేరు ఊరు అనమాట. మనకులాగా ఊరంటే ఊరని కాదు. ఇక్కడ ఊరు అనేటువంటిది ఏంటంటే ఒక గ్రామం పేరు. ఆ గ్రామంలో నివసిస్తున్న వారు ఇలా అబ్రహాము, లోతు చరిత్రను మనం మొదటిసారిగా అబ్రాము సందర్భం హారాన్లో చూస్తాం. దేవుని స్నేహితుడు అని పిలువబడినటువంటి అబ్రహాము యొక్క అన్న కుమారుడు లోతు తనను చుట్టుకొని ఉన్నటువంటి విగ్రహారాధికల నుండి, స్వజనుల నుండి, స్వదేశం నుండి దేవుడు అబ్రహామును పిలిచిన వాగ్దాన దేశానికి దేవుడు నడిపించాడు. దేవుని పిలుపుకు లోబడి అబ్రహాము బయలుదేరి వెళ్తూ ఉండగా అబ్రహాంతో పాటు లోతు కూడా ప్రయాణమయ్యాడు. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాడు. లోతు అతనితో కూడా వెళ్ళాడని ఆదికాండం 12:4 మనం చదువుతున్నాం. లోతు అతనితో కూడా వెళ్ళెను అనేటువంటి వాక్యము లోతు యొక్క జీవితానికి అమూల్య వాక్యం అని చెప్పవచ్చు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరితో వెళ్తా ఉన్నావు, ఎవరితో నడుస్తూ ఉన్నావు, ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నావు, ఎవరిని నువ్వు అనుసరిస్తూ ఉన్నావు? మనకు చాలామందిని అనుసరిస్తాం కదా. ఒక సేవకుడిని అనుసరిస్తాం, ఒక సేవకుడు ప్రసంగాలు వింటాం, లేకపోతే మనకి ఫేవరెట్ ఒకరు ఉంటారు. ఇట్లాగా ఒకరిని మనం అనుసంధానం అవుతాం, ఒకరితో మనం కలుస్తాం, ఒకరితో నడుస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ లోతు చిన్నతనం నుంచి కూడా అబ్రహాంతో కలిసే
మరి అబ్రహాం ఇంట్లోనే పెరుగుతూ ఉన్నాడు, అబ్రహాంతో కలిసి ఉంటూ ఉన్నాడు. అబ్రహాముని దేవుడు పిలిచాడు. విగ్రహారాధన చేసుకునేటువంటి వీళ్ళని ఒక అబ్రహాముని పిలిస్తే అబ్రహాంతో పాటు లోతు కూడా వెళ్ళాడంట. కాబట్టి లోతు అతనితో కూడా వెళ్ళాడు అనేటువంటి వాక్యం ఈ లోతు గారి జీవితంలో చాలా అమూల్యమైన వాక్యం అని చెప్పవచ్చు అనమాట. లోతు దేవుని యొక్క పిలుపుని విని బయలుదేరలేదు. లోతుని దేవుడు పిలవలేదు. లోతుకు దేవుడు పిలుపులేదు. లోతు దేవుని పిలుపు వినలేదు, కానీ అబ్రహామును వెంబడించి వెళ్ళాడు. హల్లెలూయా. ఈరోజు మీరు గమనించవలసిన విషయం, ఇక్కడ లోతుకు పిలుపు లేకపోయినా కూడా అబ్రహాముకు పిలుపు ఉంది కాబట్టి అబ్రహామును అనుసరించాడు, కాబట్టి అబ్రహాం ఆశీర్వాదం కూడా లోతుకు వచ్చింది. హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం చెప్పేటప్పుడు మా చర్చిలో ఒక మాట చెప్తూ ఉంటుంటాను, లేకపోతే ఇక్కడ వాక్యం చెప్పినా, నేను అబ్రహాము లాంటి ఎవరైతే నాతో అనుసంధానమై నాతో కూడా వస్తూ ఉంటారో, నాతో కూడా నడుస్తూ ఉంటుంటారో, నాతో కూడా ఆధ్యాత్మికమైనటువంటి సహవాసం చేస్తూ ఉంటారో, నాతో కూడా ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణం చేస్తూ ఉంటారో, వాళ్ళు కూడా ఆశీర్వాదం చూస్తారు. కాబట్టి ఇక్కడ అబ్రహామును వెంబడించాడు. లోతు అబ్రహాముతో ఉన్నంత కాలము విశ్వాసంలో ఉన్నాడు. అబ్రహామును విడిచిపెట్టడంతో లోకంలో ప్రవేశించాడు. ఇది చాలా అమూల్యమైన విషయం. నీ సహవాసం చాలా ఇంపార్టెంట్. అందుకే సహవాసముందు ఎడతెగకుండా మనన్నది. నాతో చాలామంది కలహించి కోపగించి నాకు దూరం అయిపోయారు. నాకు దూరమైనా పర్లేదు, కానీ విశ్వాసానికి దూరం కాకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ అబ్రహాముకు దూరమైనటువంటి లోతు లోకంలో ప్రవేశించాడు, లోకంలో కలిసిపోయాడు. నీ ఒక విశ్వాసతో, ఒక సేవకునితో, ఎవరితో నువ్వు కోపగించినా కానీ లోకంతో కలిసిపోవద్దు. హల్లెలూయా. వింటున్నారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకంలో మాత్రం కలిసిపోవద్దు. ఏ అమ్మ చర్చికి రావట్లేదు అన్నగో ఆవిడ గురించే, ఆవిడంటే నాకు అసలు ఇష్టం ఉండదు, కాబట్టి నేను ఇదిగో మొత్తం చర్చ మానేస్తాను. నో 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 నో. ఆవిడంటే నీకు ఇష్టం ఉండదు కాబట్టి ఆవిడకంటే ముందు వచ్చి దేవుని పరిచర్య చెయ్యి. ఆవిడంటే నీకు ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళకంటే ఎక్కువ నువ్వు దేవుని సందులో గడుపు, ఇంకా దేవునికి దగ్గరవు. ఏదన్నా మనకి కోపం వస్తే ఆ పనిని మంచి వేలో, మంచి విధంగా ఇంకా ఎక్కువ చేయాలి. లోతు యొక్క జీవితం అబ్రహాం యొక్క జీవితంపై ఆధారపడి ఉన్నది. అబ్రహాం ఆత్మలో బలంగా ఉన్నప్పుడు లోతు బలంగా ఉన్నాడు. అబ్రహాము బలహీనమైనప్పుడు అతనితో పాటు లోతు కూడా బలహీనుడయ్యాడు. అబ్రహాం ఐగుప్తుకు వెళ్ళిపోవడంతోనే అతనితో కూడా లోతు వెళ్ళిపోయాడు. విశ్వాసుల్లోనూ ఈ బలహీనతనే తరచుగా చూస్తూ ఉన్నాం. విశ్వాసుల్లో అనేకులు ఏదో ఒక భక్తునిపై లేక ఇతర నాయకులపై ఆధారపడుతుంటుంటారు. వారి సహవాసం ఉన్నంతకాలం ఆత్మలో బలంగా ఉంటారు. సహవాసం లేనట్లయితే పడిపోతుంటుంటారు. ప్రభుపై వారు పూర్తిగా ఆధారపడరు. ఇదే వారి జీవితంలో గొప్ప లోటు అన్నమాట. భక్తులు చనిపోయినప్పుడు, ఆత్మీయ నాయకులు త్రుట్టిల్లినప్పుడు, శ్రమలు శోధనలు సంభవించినప్పుడు, లేక వారు ఒంటరిగా ఉండవలసిన పరిస్థితి సంభవించినప్పుడు ప్రపంచం ప్రవాహం వలె వారిపై బడగా, వారిపై మరి వచ్చి పడుతుంది అనమాట. ఇంక ప్రపంచంతో వారు కూడా కొట్టుకుని పోతారు ప్రవాహంలోను. ఇది చాలా జాగ్రత్త. వింటున్నారా ప్రియులారా? ఎందుకంటే నాకు చర్చ దగ్గరకు వచ్చేటువంటి జనాల కంటే యూట్యూబ్ లైవ్ల ద్వారా వినేటువంటి వారు వందల వేల మంది ఉంటుంటున్నారు. కాబట్టి గమనించవలసింది ఏంటంటే వాక్యం విని బలపడాలి. కాబట్టి ఆ సేవకుడు మార్నింగ్ లైవ్ పెట్టలేదు, ప్రార్థన చేయట్లేదు, మానేశాడు జోషప్ బ్రదర్, కాబట్టి నేను మానేస్తాను. అలా కాదు. ఎవరు మానేసినా నువ్వు మానకూడదు, నువ్వు లేవాలని చేయాలి. ఇక్కడ హారాన్ నివాసం గురించి మనం చూసినట్లయితే ఆదికాండం 11:31 తెరాహు తన కుమారుడుగు అబ్రామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడుగు లోతును, తన కుమారుడుగు అబ్రాము భార్య అయిన సారాను, అంటే తన కోడల్ని తీసుకుని కనానుకు వెళ్ళుట కల్దీల ఊరు అను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి 600 మైళ్ళు ప్రయాణం చేసి ఉత్తరాన ఉన్నటువంటి మెసొపొటేమియాలో ఉన్నటువంటి హారాను చేరుకున్నారు. తెరాహు వృద్ధాప్యం చేత ముందుకు సాగలేకపోయినందున అబ్రహాము లోతు కూడా అచ్చట నిలిచిపోయారు. ఇంకా ముందుకెళ్ళాక హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించారు. అబ్రహామును లోతును హారాన్లో 5 సంవత్సరాలు గడిపారంటండి. కల్దీల దేశానికి, అబ్రహాం పిలువబడినటువంటి కానాను దేశానికి మధ్యలో హారాన్ ఉంది. అబ్రహామును లోతును
ఈ మధ్యస్థానంలో 5 సంవత్సరాలు నిలిచిపోయారు. భక్తి కలిగినటువంటి అనేకులను ఈ మధ్య స్థానముననే చాలా కాలం నిలుస్తూ ఉన్నారు. దేవుడు చూపించిన వాగ్దత్త భూమి వేరు, దేవుడు వెలవన్న ప్రదేశం వేరు. మధ్యలో ఎవరి కోసమో దేనికోసమో ఏదో ఆటంకం వచ్చిందని చెప్పి, ఇంట్లో పరిస్థితులు అనుకూలించలేదని చెప్పి విన్నారు, గమనించారు. ఈ తెరాహు వృద్ధాప్యం అయిపోయాడు, ఈ తెరాహు నడలేకపోతున్నాడు, ముందుకెళ్ళకపోతున్నాడు అని చెప్పి తెరాహు కోసం అని చెప్పి అబ్రహాము ఆగిపోయాడు. ఈరోజు నా ప్రియులరా, ఎవరిని మీరు టార్గెట్గా పెట్టుకోవద్దు, ఎవరిని మీరు గురిగా పెట్టుకోవద్దు, ఎవరిని కూడా మీ జీవితంలో ఆగిపోటకి గురిగా పెట్టుకోవద్దు. సాగిపోటకి గురిగా పెట్టుకోండి, సాగిపోండి. ఆగిపోవద్దు, సాగిపోయేవారుగా మనం ఉండాలి. ఆగిపోయేవారుగా ఉండొద్దు, మనం సాగిపోయేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైన విషయం. ఇక్కడ తెరాహు వృద్ధుడైపోయాడు, నడలేకపోతున్నాడని చెప్పి అబ్రహాము 1-2 కాదు 5 సంవత్సరాలు గడిచిపోయింది, అక్కడ ఆగిపోయాడు. ఈరోజున మీ ఆధ్యాత్మికమైన జీవితం ఆగిపోయిందా? మీ కుటుంబ సభ్యుల వల్ల, లేదు బ్రదర్ మా ఇంట్లో పలానా పరిస్థితి వల్ల, పలానా పేషెంట్ వల్ల మేము ముందుకు రాలేకపోతున్నాం, ఆల్ నైట్కి రావాలని ఉంది, చర్చికి రావాలని ఉంది, ప్రతి మీటింగ్లు అటెండ్ అవ్వాలని ఉంది, బలపడాలని ఉంది. కానీ ఇక్కడ అబ్రహాం లాంటి నిర్ణయాలు తీసుకున్నారు. 5 సంవత్సరాలు ఆగిపోయింది ఆశీర్వాదం. అన్ని ఆలస్యమే అబ్రహాం జీవితంలో. కారణం ఏంటి తెలుసా? నడవమన్న విధంగా నడవకపోవటం వల్ల, వెళ్ళమన్న విధంగా వెళ్ళకపోవటం వల్ల ఈ రోజున మీ జీవితంలో అనేక మంది జీవితాల్లో ఆశీర్వాదాలు ఆలస్యమైపోతూ ఉన్నాయి, అద్భుతాలు ఆలస్యమైపోతూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? ఇదే కారణం. ఎవరినో టార్గెట్గా పెట్టుకుని, ఎవరినో గురిగా పెట్టుకుని నువ్వు ముందుకెళ్ళవలసినటువంటి నీవు నీ జీవితంలో ఎక్కడో ఆగిపోతూ ఉన్నావు. చాలా జాగ్రత్తగా గమనించాలి. 5 సంవత్సరాలు ఖలీదీల దేశానికి అబ్రహాము పిలువబడిన కానాను దేశమునకు మధ్యలో ఈ హారాన్ ఉంది. అబ్రహామును లోతును ఈ మధ్య స్థానంలో 5 సంవత్సరాలు నిలిచిపోయారు అనమాట. చాలా జాగ్రత్తగా 5 సంవత్సరాలు. కాబట్టి నీ జీవితంలో ఎప్పుడూ జరగవలసిన అద్భుతాలు ఎందుకు ఆలస్యమైపోతున్నాయి తెలుసా? ఇదే అనమాట. వారి జీవితాలు సగం మట్టుకు మాత్రమే మార్చబడ్డాయి, సగం మట్టుకు మాత్రమే మార్చబడ్డాయి. అటువంటి వారు ఎల్లప్పుడూ కూడా సరిహద్దుల్లోనే జీవిస్తారు. వెనుక ఖలీదీల దేశానికి చెందరు, ముందున్న కానాను దేశానికి చెందరు. ఆధ్యాత్మికంగా విశ్వాసులమైనటువంటి మనము, దేవుని బిడ్డలు అనిపించినటువంటి దేవుని బిడ్డలము అనిపించుకునేట కష్టం. అయితే ఆత్మీయమైనటువంటి జీవితంలో త్యాగము కష్టతరం. అందుచేత ఈ లోక సంబంధములుగా లాభసాధకము కలిగినటువంటి అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండొద్దు. ఈ లోక సంబంధంగా లాభ సాధనములు కలిగినప్పుడు అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండొద్దు. అలా ఉంటారు కొంతమంది. లోక జీవితాన్న వెనుకకు పోలేరు. ఆధ్యాత్మికమైన జీవితానికి సంబంధించినటువంటి సమర్పణకు భయపడతారు. లోకంలో ఉన్నటువంటి సమస్త ఆశలు, లాభ సాధకములు లోకస్తుల వలె అనుభవిస్తారు. వారి ఆత్మలో సంపూర్ణ స్వతంత్రత లేనటువంటి జీవితాన్ని జీవిస్తారు. అటువంటి మనుషులు పూర్తిగా అత్యానందంతో కూడినటువంటి జీవితాన్ని జీవించటగా ఈ లోకం నుండి ప్రత్యేకించబడవలసి ఉంటుంది. ఇలాగా ప్రత్యేకించబడటానికి గాను వారి యొక్క జీవితాన్ని ఏదో ఒక విపత్తు సంభవింపవలుగుతుంది. ఒక విపత్తు వస్తే కానీ అప్పుడు వారు మారుకోరు. అలాగే జరుగుతుంది. అబ్రాహాము తన తండ్రి అయినటువంటి తెరాహు మరణించిన తరువాత దేవుని వాక్కు ప్రత్యక్షత దొరికింది ఆయనకి. తిరిగి అబ్రాహాము యాత్రను కొనసాగించాడు. దమస్కు మీదుగా గలిలయ సముద్రం యొక్క దక్షిణ మీదుగా పోయి యోర్దాను నదిని దాటి పాలస్తీనా దేశం మధ్య ఉన్నటువంటి ఆ షెకెముకు చేరి అచ్చట బస చేశాడు. హారానును విడిచి కానానుకు సాగిపోయాడు. అతనితో పాటు లోతును ముందుకు సాగాడని ఆదికాండం 11:32-12 వరకు మనం చూస్తూ ఉన్నాం. ఇలాగ ఈ రోజున నీ జీవితంలో వృద్ధుడైనటువంటి తెరాహులు నీ యొక్క ప్రయాణాన్ని అడ్డగిస్తున్నారా? నీ జీవితంలో నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధికులు, నీకు తెలిసిన వారు, తెలియని వారు ఎవరో నీ జీవితంలో ముందుకెళ్ళవలసిన ప్రయాణాన్ని అడ్డగిస్తున్నారేమో. ఎప్పుడైతే తెరాహు చనిపోయాడు అప్పుడు అబ్రహాం ముందుకెళ్ళాడు, లోతు కూడా ముందుకు సాగాడు. హల్లెలూయా. కనాను నివాసం మనం చూసినట్లయితే అబ్రహాము తన భార్య అయిన సారాను, తన సోదరుని కుమారుడైన లోతును హారాన్లో
వారును ఆర్జించినటువంటి యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైనటువంటి వాటిని తీసుకొని కనాను దేశానికి వెళ్ళుటకు బయలుదేరారు. కనాను దేశానికి వచ్చారు. ఆదికాండం 12:5లో ఇట్లు కొన్నాళ్ళు గడిపేశారు. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది. ఆదికాండం 12:10లో కనాను అబ్రహామునకు వాగ్దానం చేయబడిన దేశమే కానీ తీరా వచ్చి ఆ దేశంలో ప్రవేశించిన పిదప దేశం అన్య ప్రజలతో నిండుకొని ఉన్నది. ఈ యొక్క అన్య జనాంగం మధ్యన చాలా భయంతో వీరు జీవిస్తూ ఉన్నారు. కానీ అన్నట్లు అనతి కాలంలోనే ఆ దేశంలో కరువు వచ్చింది. కరువైనను సమృద్ధి అయిన దేవుడు నిర్ణయించిన తావు అని అచ్చటిని నిలిచి ఉండకుండా అబ్రహాము ఏం చేశాడు తెలుసా? అబ్రహాము కరువును తప్పించుకోవటానికి ఐగుప్తు దేశం తరలిపోయాడు. ఐగుప్తులో అబ్రహాము బహుగా ధనవంతుడయ్యాడు. అబ్రహాము వెండి బంగారాల పశువులు కలిగి బహు ధనవంతుడయ్యాడు. ఆదికాండం 13:2లో అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతు కూడా గొర్రెలు, గొడ్లు, గుడారాలు ఉన్నాయి. ఆదికాండం 13:5. లోకరీతిగా అబ్రహామును, లోతును ఐగుప్తులో బహుగా వర్ధిల్లారు. లోకరీతిగా గమనించాలి, ఆత్మీయంగా కాదు. ఐశ్వర్యవంతులయ్యారు కానీ లోకానుసారంగా కష్టపడయ్యారు. అబ్రహాము, లోతు ఇద్దరు కూడా ధనవంతులయ్యారు కానీ ఆధ్యాత్మికంగా కాదు. బహుగా వర్ధిల్లారు లోకరీతిగా. అయితే వారి వ్యక్తిగత ఆధ్యాత్మికమైన జీవితానికి ఆస్తి ఏమాత్రము తోడ్పడలేదు. ఇక్కడ నెంబర్ 1 శారా శోధించబట్టం మనం చూస్తూ ఉన్నాం. దేవుడి నిర్ణయం పని తావులో ఉండుట దేవుని బిడ్డలకు క్షేమం కాదు. దేవుడు నిర్ణయించలేని ప్లేస్ అది. ఆ ప్లేస్లో ఉండటం మంచిది కాదు. ఐగుప్తులో సారాయి ఫరో వలన శోధించబడ్డది. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అబ్రహాము సారాను తన చెల్లెలని అబద్ధమాడాడు. చూసారా ఎంత గొప్ప కీడు వాటిల్లినా కానీ? మీరు గమనించాలి, ఎంత గొప్ప కీడు వాటిల్లై ఉండునో. వాగ్దత్త పుత్రుడు ఎవరి ద్వారా జన్మించనై ఉన్నాడో ఆ స్త్రీ ప్రమాదంలో ఉంది. దేవుని బిడ్డల బలహీనలైనా కానీ దేవుడు మాత్రం తన బిడ్డలను అవిశ్వాసులకు చిక్కనివ్వడు. దేవుడే ఫరో గ్రహించినట్లు చేశాడు. కనుక ఫరో అబ్రహామును అతని పనివారిని బలవంతంగా పంపేశాడు. అబ్రహాము తనకు కలిగినటువంటి సమస్తాన్ని కూడా, తన భార్యను, తనతో కూడా ఉన్నటువంటి లోతును వెంటబెట్టుకుని ఐగుప్తు నుండి మరి నెగేబుకు దక్షిణ దేశానికి వచ్చేసాడు. ఆదికాండం 1:13. మరి ఐగుప్తు బానిసలైనటువంటి హాగరు వలన కీడు వీళ్ళకి సంభవించింది. ఇక్కడ మీరు గమనించాలి, అబ్రహాము సారా ఐగుప్తు నుంచి తిరిగి వచ్చినప్పుడు వారితో కూడా ఒక దాసి, ఐగుప్తు కన్య అయినటువంటి హాగర్ని తీసుకుని తెచ్చుకున్నారు. ఆ అమ్మాయిని చాలా చక్కగా పనిచేసేది. ఆమె బహుగా ఆ గృహ పని చేసేటప్పుడు తోడ్పడుతూ ఉండేటువంటిది. తాత్కాలికంగా ఆమె లాభకరంగా కనిపించుతూ ఉన్నది. ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది, హెల్ప్ చేసినట్టు కనిపిస్తుంది, ఇంట్లో పని అంతా చేసినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి నీ జీవితంలో మంచిగా ఉన్నదని చెప్పి ప్రతిదాన్ని వెంటేసుకోవద్దు. నీకు బాగున్నదని చెప్పి ప్రతిదాన్ని వెంటేసుకోవద్దు. నీ జీవితానికి ఏదో మేలుకరంగా కనిపిస్తుందని చెప్పి ప్రతిదాన్ని వెంటేసుకోవద్దు. కార్యారంభం కంటే కార్యాంత మేలు. ప్రస్తుతం బాగుందని చెప్పి ప్రయాణం చేయకు దానితో. హల్లెలూయా. తాత్కాలికంగా హాగర్ చూస్తే మంచి లాభకరంగా కనిపిస్తుంది కానీ చివరకు గొప్ప కీడు వాటిల్తో ఉంది. సాతాను తన కార్యక్రమాన్ని జరిగించడంలో తొందరపడ్డో వాడు కానానుకు తిరిగి వచ్చిన 10 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి కార్యం చూడండి. కాబట్టి అబ్రహాము కానాను దేశంలో 10 ఏండ్లు కాపురం ఉన్నాడు. తర్వాత భార్య అయిన సారై తన దాసి అయిన ఆగరును ఐగుప్తులను తీసుకుని తన పెనిమిటైన అబ్రహామునకు భార్యగా ఉండినట్లు అతనికిచ్చింది. ఆదికాండం 16:3. దైవజనుని గృహంలోనికి హాగరు ప్రవేశపెట్టినటువంటి పోరాటం, అసూయ, కీడు బాగా తెలిసిన విషయమే కదా.
దీనంతటికీ మించినటువంటిది హాగరు కుమారుడైన ఇస్మాయేలు సారా కుమారుడైన ఇస్సాకు హేళన చేయటంతో ముగిసింది. తత్ఫలితంగా అబ్రహాము గృహం నుండి వాగ్దానంలో సంచయింపజేసేటువంటి విధంగా దైవ చిత్తానికి వేచిండుటకు బదులుగా స్వచిత్తాన్ని శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు నడిపించారు. లోకరీత్యా శరీరేచ్ఛ ఫలితమే ఇస్మాయేలు జన్మించాడు. అబ్రహాము లోతు యొక్క ఐహిక సంపద, ఇహలోకమైన సంపద మనం చూసినట్లయితే ఐగుప్తులో అబ్రహాము వెండి బంగారు పశువులు కలిగి బహుధనవంతుడైండెను. ఆదికాండం 13:2 అబ్రహాము పశువులను కలిగి ఉండుటను గురించి ఇదే మొదటిసారిగా మనం చదువుతూ ఉన్నాం. ఏ ధనాపేక్ష వలన కొందరు నానా బాధల్లో తమను తామే పొడుచుకొనిరి అని రాయబడిందో 1 Timothy 6:10 ఆదానం అనేటువంటి పదము దేవుని వాక్యమున ఇక్కడే మనకు మొదటిసారిగా పేర్కొనబడ్డది. అబ్రహాముతో పోయినటువంటి లోతును ఐశ్వర్యవంతుడయ్యాడు. అబ్రహాముతో కూడా వెళ్ళినటువంటి లోతుకు గొర్రెలు గొడ్లు గుడారాలు ఉన్నాయి. ఆదికాండం 13:5 చూడొచ్చు మీరు. దేవుడు అబ్రహామును దీవించగా అతనితో ఉన్న లోతుకు సమృద్ధి కలిగింది. అబ్రహాముతో లోతును పాలుభాగస్తుడైపోయాడు. ఆస్తుల వలన కీడు, ఆస్తులు విస్తరించడంతోనే దానితో పాటు కీడులు కూడా విస్తరిస్తాయి, జ్ఞాపకం చేసుకోవాలి. వారు కలిసి నివసించడానికి ఆ ప్రదేశం చాలకపోయాను, ఎందుకంటే వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారంగా ఉన్నది. అప్పుడు అబ్రహాము పశువుల గొర్రెల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహం పుట్టిందంట. చూసారా, కలిసి ఉన్నారు, కలిసి ఒకే ఇంట్లో ఒకే విధంగా ఉన్నటువంటి వీరు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, గొడవలు చేస్తూ ఉన్నారు. ఆదికాండం 13:6-7 భూలోక సంపద పరలోక సంపద అబ్రహాము వలనే లోతునకు లభించాను, కానీ చివరకు వారి ఆస్తే వారి ఐక్యతను భంగపరిచింది. దేవుని యొక్క ముద్రలేనటువంటి ఆస్తిపాస్తులు అనేక కీడులకు మూలమవుతాయి. ఐశ్వర్యము అన్నదమ్ముల మధ్య విభేదాలను కలుగజేస్తుంది. ఐక్యతకు బదులు సమాధానాన్ని, త్యాగానికి బదులు స్వార్థ పరత్వాన్ని, ప్రేమకు బదులు ద్వేషమును, సమాధానానికి బదులు కలహము కలిగిస్తూ ఉన్నాడు సైతానుగాడు. దేవుని బిడ్డల మధ్య సహవాసానికి బదులు విరోధము. థ్యాంక్ యూ జీసస్. జాగ్రత్తగా ఉంటున్నారా ప్రియులరా? ఐక్యతకు బదులు అసమాధానము, త్యాగానికి బదులు స్వార్థపరత్వం, ప్రేమకు బదులు ద్వేషము, సమాధానానికి బదులు కలహము కలిగిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డల మధ్య సహవాసానికి బదులు విరోధము, కృతజ్ఞతకు బదులు కృతజ్ఞత పుట్టిస్తూ ఉన్నాడు. విస్తరించిన ఆస్తులు అబ్రహాము లోతులు అబ్రహాము లోతు వేరేడు కారణమయ్యాయి అన్నమాట. ఈ రోజున ఒక్క కలిమి విస్తరించుట వానికి జీవనకు మేలు కాదని ఉంటుంది. కాబట్టి నువ్వు కలిమి విస్తరించినా, అభివృద్ధి చెందినా దూరం అయిపోట కాదు, దేవునికి దగ్గర అవ్వాలి. ఈరోజు చాలామంది దేవుడు దీవించగలదు దూరం అయిపోతూ ఉన్నారు. చూడండి, అబ్రహాము లోతు దీవించబడగలదునంటే ఇంక కలిసి ఉండలేము, నువ్వు సెపరేట్ అయిపోయినారు. విస్తరించినటువంటి ఆస్తులు ఏమై చూశారు అక్కడికి అబ్రహాము లోతులు వేరగటానికి కారణమయ్యాయి. ఈ దినాల్లో కూడా ఈ మాట అనేక కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య సత్యమే కదా. అన్నదమ్ముల మధ్య విభేదాలు, వైరం పుట్టించేటువంటి ఏసావు యాకోబులు వేరొకటి మాత్రమే వైరం పుట్టిస్తూ ఉన్నది. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. లూకా సువార్త 15వ అధ్యాయం చిన్న కుమారుని తండ్రి గృహ సహవాసం నుంచి వేరుపరచబడ్డాడు.
ధనవంతుడు దేవుని మరిచి ఆస్తిని ఆరాధించినట్లుగా చేశాడు. ఐహిక సంపద, ఐశ్వర్యము అనేక అన్నదమ్ముల మధ్య కలహాన్ని కారణమవుతూ ఉన్నది. ఈ కలహాన్ని గురించి ఒక వాక్యమున క్లుప్తంగా చూద్దాం మనం. ఈ యొక్క కలహానికి కారకుడు ఎవడై ఉంటాడు? అబ్రహామా లేక లోతా? గ్రహించుట కష్టతరం కాదు. ఈ కలహానికి పిదప పూర్తిగా వెనకకు జారినటువంటి లోతు జీవితాన్ని బట్టి అబ్రహాం అయితే దేవుడు ఆశీర్వదించటానికి బట్టి ఈ కలహానికి కారణం లోతు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే లోతు ఐగుప్తు నుంచి ఐశ్వర్యం సంపాదించడానికి మాత్రమే కాకుండా వాటితో పాటు లౌకికమైనటువంటి ఆత్మచేత వశీకరించబడినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే డబ్బులు సంపాదించాడో, ఎప్పుడైతే లోకానుసారమైనటువంటి సంపద వచ్చి పడిందో, మీరు గమనించాలి, లేనంతకాలం అబ్రహాము లోతు కలిసి ఉన్నారు. ఎప్పుడైతే సంపద వచ్చిందో, లౌకికమైనటువంటి ఆశీర్వాదం వచ్చిందో, ఇద్దరు కలిసి ఉండలేకపోతున్నారు, విడిపోతూ ఉన్నారు. కాబట్టి ఒకరిని కలిమి విస్తరించడం వాటి జీవనకు మేలు కాదని ఉంటుంది అనమాట, మంచిది కాదని ఉంటుంది. కాబట్టి మనం విస్తరించే కొలది దేవునికి దగ్గర అవ్వాలి, ఫలించే కొలది ప్రభుని మహింపరచాలి. ఇది గుర్తుపెట్టుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి కలహము సేవకుల మధ్య ప్రారంభమైంది, కానీ తొందరగానే యజమానిలోకి ప్రవేశికానున్నదన్నమాట. ఈరోజు నీ జీవితంలో సమస్య చిన్నగా ప్రారంభించబడదు, ఎక్కడో మూలను ప్రారంభిస్తుంది, తర్వాత నీలోకి వస్తుంది. ఈ విషయాన్ని అబ్రహాం గుర్తించాడు. ఈ యొక్క ప్రమాదాన్ని వాటిల్లకుండా ముందుగానే అబ్రహాం జాగ్రత్త పడుతున్నాడు. వారిరువురి మధ్య పోరాటాలు సంతరం చేయడానికి గాను వారిరువురు కూడా వేరొకటానికి ఉత్తమమైనటువంటి మార్గం గుర్తించారు. కాబట్టి అబ్రహాము, మనం బంధువులం కాబట్టి నాకు నీకు, నీ పశువులు నా పశువులకు, కాపర్లకు నువ్వు కలహం ఉండకూడదు. ఈ దేశం అంతా నీ ఎదుట ఉంది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీ కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకు వెళ్తాను అని అతనితో చెప్పగా, ఆదికాండం 13:8. ఈ ఏర్పాటు చేయట్లో అబ్రాము తానే మంచి ఆలోచన చేశాడు. మరి యాక్చువల్గా అబ్రహామే ఏంటంటే ఈ విధంగా ఎలా చేయటం వల్ల అబ్రహాము తానే నష్టపోవలసింది. అయినా సరే సద్భక్తి జీవనను రుజువు చేస్తూ ఉన్నది. సఖ్యమైతే సమస్త మనుషులతో మీ చేతన ఇంత మట్టుకు సమాధానంగా ఉండు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. రోమా 12:18 తాను చేసినటువంటి యొక్క ఏర్పాటును బట్టి తానే నష్టపోతున్నాను, తనలో ఉదార స్వభావం విశాల హృదయాన్ని బయలుపరిచి ఉన్నాడు. ఈ రీతిగా నష్టపోవడంలో దేవుని బహుగా మహిమపరిచి ఉన్నాడు. ఈ కలహ సందర్భంలో చక్కగా పరిశుద్ధాత్ముడు పొందుపరిచినటువంటి ఒక వాక్యం ఏంటంటే, ఆ కాలమందు కనానీలు, పెరిజ్జీలు ఆ దేశంలో కాపురమున్నారు. ఆదికాండం 13:7. వీరి ఎదుట పరదేశులైన అబ్రాము, లోతులు కలహించినట్లయితే వీరిరువురు కూడా వారికి లోకువై ఉంటారు. కాబట్టి వారి ఎదుట బలహీన అయిపోతారు. కాబట్టి నిర్దేవులైనటువంటి జనాంగం మధ్య దైవభక్తి కలిగినటువంటి అబ్రహాము, లోతులు జీవితాలు ఏ మాత్రము మాదిరిగా ఉండలేవు కదా. అబ్రహాము తాను విశ్వసించిన దేవుని మహింపరుస్తున్నాడు. అబ్రహాము చేసినటువంటి ఏర్పాటుకు లోతు అంగీకరించి ఉన్నాడు. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని కూడా ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాడు. అట్లా వారు ఒకరినొకరు విడిచి వేరైపోయారు. ఆదికాండం 13:11. ఈ యొక్క ఎడబాపు విషయము మరి అబ్రహామే మొదట సలహా ఇచ్చాడు, కానీ లోతు వెంటనే అంగీకరించకుండా ఉండవలసి ఉండింది.
అబ్రహాము విశాల హృదయంతో వచ్చినటువంటి సలహా చాలా సంకుచిత హృదయంతో అంగీకరించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. అయితే మనం గమనించింది ఏంటంటే, అబ్రాహాము లోతు హృదయాన్ని పరీక్షించుటకే ఇల్లు చెప్పి ఎట్లా చెప్పున్నాడు. అబ్రాహాము మాట కొరకు కనిపెట్టుచున్నట్లు ఉంది. అబ్రాహాము నడిచేటువంటిది ఇంకను రైలు మార్గము, చూసేటువంటిది విశాల నేత్రములతో, చేయింది దేవునిపై ఆధారపడి జీవిస్తున్నది. హల్లెలూయా. తాత్కాలికంగా అబ్రహాము నష్టపోయినట్లు కనిపిస్తూ ఉన్నది. చివరకు అబ్రహాము విడిచి వెళ్ళినటువంటి లోతు రెండు విధాలుగా, అనగా లోక శారీరకంగా, ఆధ్యాత్మికమైనటువంటి రీతిలో ఆధ్యాత్మికంగా నష్టపోయాడు. అబ్రహాము దగ్గర సంపాదించుకున్నదంతా కూడా సొలొమోనులో సంపాదించింది తుదకు పోగొట్టుకున్నారు. మన ప్రభువును విడిచినటువంటి వారు విడిచినట్లయితే అబ్రహాము దగ్గర సంపాదించుకున్నటువంటిది, సొలొమోను సంపాదించినటువంటిది తుదకు పోగొట్టుకున్నారు. మన ప్రభువును, మన రక్షకుడు, మన యేసయ్య అన్నీ సిస్టమేటిక్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియులారా, చాలా అమూల్యమైన సత్యాలు నేర్చుకున్నారు కదా. అబ్రహాం ఆగిపోయాడు, ఆశీర్వాదాన్ని ఆలస్యం చేసుకున్నాడు. దయచేసి ఎవరినో గురిగా పెట్టుకుని ఆలసిపోకుండా ముందుకు సాగిపోదాం. అటువంటి కృప దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.